ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం కొత్త రూపు తీసుకుంటోంది. మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలవుతున్నాయి. ఇప్పటికే స్వతంత్రంగా పోలింగ్ నిర్వహించేందుకు బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసుకున్న సోలాపూర్ జిల్లాలోని గ్రామస్తులను ప్రభుత్వం అడ్డుకుంటోంది. కర్ఫ్యూ విధించి బ్యాలెట్ పేపర్లతో రీపోలింగ్ జరగకుండా ఆటంకాలు పెడుతోంది. అదే సమయంలో ధూలే అనే గ్రామంలోని కొందరు ఈవీఎంలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈవీఎంలకు దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దంటూ నినాదాలు చేశారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల కారణంగా ఎన్నికల వ్యవహారం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఈవీఎంల చుట్టూ సాగుతున్నటువంటి చర్చ ఆసక్తికరంగా మారుతోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంల గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ఆందోళనల గురించి మీరు ఎలా స్పందిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.